మీరు ఒకరికొకరు వాల్యూ ఇచ్చినప్పుడే మీ పిల్లలు మీకు వాల్యూ ఇస్తారు, లేకుంటే ఇవ్వరు. మీరు ఒకరికొకరు వాల్యూ ఇచ్చినప్పుడే మీ తల్లిదండ్రులు మీకు వాల్యూ ఇస్తారు, మీ నేబర్స్ వాల్యూ ఇస్తారు, బంధువులు వాల్యూ ఇస్తారు. లేదంటే దే విల్ టేక్ అడ్వాంటేజ్ అండి. థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయిపోయి ఇక్కడక్కడ అక్కడిక్కడ చెప్పేసి దూరం పెరుగుతుంది, ఇంకా చులకన అయిపోతుంది. వాళ్ళకి ఏంటంటే ఒక ఫన్ లాఫింగ్ టాపిక్ లాగా అయిపోతుంది, ఒక కామెడీ లాగా, ఒక జోక్ లాగా అయిపోతుంది. ఇద్దరు భార్య భర్తలు కొట్లాడితే మీరు చూడండి, బయట కనపడరు కానీ లోపల మాత్రం వాళ్ళకి ఎంటర్టైన్మెంట్, ఒక ఫన్, అది ఒక జోక్ లాగా అయిపోతుంది వాళ్ళకి. హ్యూమన్ సైకాలజీ అండి. ఇద్దరు కొట్లాడుతుంటే, ఎవరైనా సరే భార్య భర్తలు కాదు, బయట వాళ్ళు కొట్లాడుతుంటే ఈ ఫైట్ ఎంత పీక్ వెళ్తే బాగుంటుంది ఒక సైకలాజికల్ క్రేవింగ్ ఉంటుంది. ఈవెన్ ఒక సైకాలజీ స్టడీస్ లో కూడా అండి, రోడ్ మీద వెళ్తుంటే ఇక్కడ యాక్సిడెంట్ అవుతే, ట్రాఫిక్ జామ్ అయినప్పుడు సైకాలజీ అండ్ స్టడీ చెప్తున్నాయి ఇక్కడ. యాక్సిడెంట్ లో బాగా సీవియర్ ఇంటెన్సిటీ తోటి ఎవరైనా చనిపోతేనే దే క్రేవింగ్ అనేది, ఓ ఇక్కడ ఇన్సిడెంట్ అయింది అంటే వాళ్ళకి కావాలని కాదు కానీ మైండ్ మాత్రం క్రేవ్ చేస్తుంది. ఏం కాలేదు అక్కడ, అంత బాగానే ఉంది, పర్లేక ట్రాఫిక్ జామ్ అయింది అనుకుంటే తిట్టుకుంటూ వెళ్తాడు ఏం కాకుంటే. ఏదైనా అయింది అనుకో, సో యూ విల్ ఫీల్ ఎంపవర్డ్, ఇక్కడ ఇదైంది అదైంది అనేది ఒక డోపమైన్, ఒక రకమైన హార్మోన్స్ వస్తాయి. దిస్ ఈస్ వాట్ హ్యూమన్ మైండ్ ఈస్ సైకలాజికల్లీ కండిషన్. ఇది బయట వాళ్ళకే. సో ఇక్కడ భార్యాభర్తల మధ్యలో కూడా ఏదైనా అవుతుంటే కూడా పీపుల్ క్రేవ్ ఫర్ దట్ థింగ్స్ నెగటివ్. మీరు అలాగ ఆస్కారం ఇవ్వకండి, ఒకరి మాటలు ఒకరు వినండి, ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోండి, రెస్పెక్ట్ చేయండి. ఏదేమైనా మీ ఇద్దరి మధ్యలో మాత్రం రెస్పెక్ట్ అనేది, వాల్యూ, ఒకరికొకరు వాల్యూ ఇచ్చుకోవడం అనేది నాన్ నెగోషియబుల్ ఉండాలి. మీరు